జంబో ప్యాక్ లా ఆ జిల్లాకు పదవులు ఇచ్చేశారు. ఇందూరుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మంత్రివర్గ విస్తరణలో కూడా చోటు దక్కబోతోంది ఆ జిల్లాకు. ఆ ఉమ్మడి జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తేవాలన్నదే అధిష్టానం టార్గెట్. పార్టీ అధిష్టానం ఆలోచనకు తగ్గట్లే పదవుల కోసం పైరవీలు చేస్తున్నారట ఆ జిల్లా సీనియర్స్. పాలనపైనే కాదు, ఇటు పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే కార్పొరేషన్ పదవుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పెద్దపీట వేశారు. 5 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. గత మార్చి 17న విడుదల చేసిన పదవుల జాబితాకు జీవోతో అధికారిక ముద్రపడింది. ఎన్నికల కోడ్తో దాదాపు 3 నెలల పాటు ఎదురుచూపులు చూస్తున్న నాయకులకు తీపి కబురు అందడంతో అంతా ఆనందపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కగా ఇందులో 3 ఒక బాల్కొండ నియోజకవర్గం నుంచే ఉండడం గమనార్హం. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ పదవి దక్కింది. మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ కుమార్ కి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకేట అన్వేష్ రెడ్డికి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాసుల బాలరాజుకు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే జిల్లాకు చెందిన తాహిర్ బియన్ హుందాన్ని అంతకు ముందే రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు త్వరలో మంత్రివర్గ విస్తరణలో కూడా చోటు దక్కబోతోంది. అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి టీపీసీసీ చీఫ్ పదవి దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అలాంటి చోట తిరిగి పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ వారికి తగిన గుర్తింపు లభించినట్లయింది. జిల్లాలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన 3 నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కడం గమనార్హం. కామారెడ్డి జిల్లాకు చెందిన షబ్బీర్ అలీకి కేబినెట్ హోదాతో ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చారు. కార్పొరేషన్ పదవులతో పాటు జిల్లాలో మార్కెట్ కమిటీలు, నుడా చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ పదవుల కోసం ఆశిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గొడుగు గంగాధర్ కూడా సీనియర్ నేత. ఆయన కూడా కార్పొరేషన్ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. సీనియారిటీని చూసైనా తనకు తగిన గౌరవం దక్కే పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారట. మరోవైపు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు సహా చాలా మంది నేతలు వివిధ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎవరికి పదవులు కట్టబెట్టాలో అర్థం కాని పరిస్థితి నెలకొందంటున్నారు. మిగతా పదవులు ఎవరికి దక్కనున్నాయన్న చర్చ ఇప్పుడు జిల్లా కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది.